వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఒక ముఖ్యమంత్రిపై దాడి జరగడం అనేది చాలా రేర్గా చూడాలి. ముఖ్యంగా ఒక మహిళ ఢిల్లీకి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఆ మహిళపై గుజరాత్కు చెందిన అంటే రాజ్కోట్ ప్రాంతానికి సంబంధించిన రాజేష్ అనే వ్యక్తి ఉదయం పూట రెగ్యులర్గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక దర్బార్ లాంటిది నిర్వహిస్తారు. వివిధ వర్గాల నుంచి ప్రజలు వస్తారు. వాళ్ళందరి నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరించడం అది రెగ్యులర్ యాక్టివిటీగా ఉంటుంది. అదే విధంగా చేస్తున్న సమయంలోనే రాజేష్ అనే ఒక 41 సంవత్సరాల వ్యక్తి ముఖ్యమంత్రిపై దాడికి యత్నించారు. ఆమె పైన దాడి చేశారు. అదంతా పెద్ద సంచలనమైంది. అయితే ఈ దాడి వెనుకున్న మోటివ్ ఏంటి? అసలు ఎందుకు దాడి చేశారనే అంశానికి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకు దాడి చేశారని. ఫస్ట్ అంశం ఏంటంటే ఇదేదో అనుకోకుండా చేసిన దాడి కాదు. అతను ఖచ్చితంగా రెక్కీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్లా ఉంటుంది? ఆమె ఏ టైంలో వస్తుంది? వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే దాడి చేశారు గనుక అటెంప్ట్ టు మర్డర్ కిందనే కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అసలు ఆయన దానికి సంబంధించి ఏంటి కారణాలు కావచ్చన్న విషయం పైన కొంత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి విచారణ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొదట వచ్చిన ప్రచారం ఏంటి అంటే అతను తన బంధువు ఎవరైతే జైల్లో కొంత ఉన్నారో అతన్ని తీసుకురావడానికి సహకరించాలని చెప్పేసి దానిపైన కొంత ఆయన మానసికంగా ఇబ్బంది ఉండి దాడి చేసే ప్రయత్నం చేశారని మొదట కొంత వర్షన్ వచ్చింది. ఆ రాజేష్ ఎవరైతే ఉన్నారో అతను ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, రాజ్కోట్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. రాజేష్ వాళ్ళ మదర్ మాత్రం ఏం చెప్తారంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వీధి కుక్కలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. దానిపైన అప్సెట్ అయ్యాడు. కుక్కలకు సంబంధించి ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదు. వీడియోలో కుక్కల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపైన కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడ్డాడు కనుక ఆ రకంగా వ్యవహరించాడు తప్ప తనకి వేరే ఉద్దేశం ఏమీ లేదని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి దాడి మాత్రం దేశ రాజధానిలో జరిగింది. అది కూడా ఒక ముఖ్యమంత్రి పైన జరిగిన నేపథ్యంలో విచారణ అన్ని కోణాల్లో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వం కూడా దీని ఇంకేదైనా కుట్ర ఉందా అనే దిశగానే విచారించాలని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.